తన కూతుర్ని క్షమించమంటూ ప్రభావతి కాళ్ళ మీద పడ్డ సుగుణమ్మ. మరి ప్రభావతి ఏం చేయబోతుంది? మరో నిజం తెలుసుకున్న ప్రభావతి నిర్ణయం ఏంటి, ఏం జరిగిపోతుందన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను ఒక మంచి గాగ్రా కలెక్షన్ని చూపిస్తూ ఈ వీడియోని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రాబోయే కథలో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా మీకు ఇష్టమైన సీరియల్ అయితే చూసేయండి. రోహిణి అయితే విద్య దగ్గరికి వెళ్ళి ముందు బాధపడుతుంది. నా కన్నీళ్లను నేను తుడుచుకోగలను. నేను మళ్ళీ మనోజ్ని నా వైపు తిప్పుకుని నా కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుని అప్పుడు చెప్తాను, ఒక్కొక్కరికి నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి రోహిణి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించాలని అనుకుంటుంది. కానీ జరిగిన దానికి ఎక్కడా రోహిణిలో పశ్చాత్తాపం అనేదే కనిపించదు. ఇక బాలు అయితే మాత్రం బాలు రోహిణిని అలాగే మనోజ్ని తన తండ్రి కోసమైనా కలపాలని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నాన్న బాధపడుతున్నారు కాబట్టి నాన్న కోసమైనా పాలరమ్మను తిరిగి తీసుకురావాలి. కానీ మనం మధ్యలో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేయగలరు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు బాలు అయితే. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. రోహిణిని క్షమించడానికి అస్సలు ఇష్టపడదు. రోహిణి ఇంక జీవితంలో అసలు ఎప్పటికీ నా ఇంటి గడప తొక్కకూడదు అని చెప్పి దీనంతటికీ కారణమైన కామాక్షి దగ్గరికి వెళ్ళి కామాక్షి గొంతు పట్టుకొని ఇదంతా చేసింది నువ్వే అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారి అసలు అప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకో. తను నా దగ్గరికి నన్ను ఇక మేకప్ చేయడానికి నాకు కాస్త అవి ఇవి ఫేషియల్స్ చేయడానికి వచ్చేది. కానీ ముందుగా బుట్టలో ఎవరిని వేసుకుంది, ఎవరు ఆమెతో పరిచయం పెంచుకున్నారు, ఎవరు ఇదంతా చేశారు అని చెప్పేసి అంటూ ఉండగానే గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పుడు జరిగిన ఆ మాటలన్నీ రోహిణి చెప్పిన మాటలు విని తను అబ్బో ఇలాంటి గొప్ప కోడలు నా ఇంటికి వస్తే నా కొడుకు అదృష్టవంతుడు అవుతాడని చెప్పేసి ఎంతగానో ఊహించుకున్న ఆ మాటలు ప్రభావతికి గుర్తుకొస్తూ ఉంటాయి. అలా ప్రభావతి ఆ మాటల్ని గుర్తుకు చేసుకుంటూ ఎంత పెద్ద తప్పు చేశాను, డబ్బు ఉంది అని చెప్పి ఒకే ఒక మాటకి లొంగిపోయాను. ఆ డబ్బు ఎక్కడుంది, అసలు తన వాళ్ళు ఎవరు, తన వాళ్ళని ఒక్కసారి కూడా చూడాలని నేను అనకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు నా కొడుకుని నేను డబ్బుందని ఒక అబద్ధాల కోరికిచ్చి పెళ్లి చేశాను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. అసలు దాన్ని నా కొడుకు జీవితంలోకి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. వాడి జీవితాన్ని చక్కబెట్టాలని, వాడిని కోటీశ్వరుని చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ నా చేతులతో నేనే వాడి భవిష్యత్తుని తగలబెట్టేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. వదిన, జరిగిందేదో జరిగిపోయింది. రోహిణి డబ్బున్న అమ్మాయి కాకపోయినా మనోజ్ని ఇష్టపడింది కదా. మనోజ్ రోహిణి కలిసి ఉంటారు. డబ్బు అనేది ఏముంది, వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటారు. రోహిణి ఎలాగా బ్యూటిషియనే కాబట్టి రోహిణి డబ్బు సంపాదిస్తుంది. మనోజ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి డబ్బు సంపాదించుకుని వాళ్ళు సంతోషంగా ఉంటారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోహిణిని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తున్నావా? అలాంటి సలహాలు ఇచ్చేలా ఉంటే నేను ఇక్కడికి కూడా రావడం మానేస్తాను. ఆ రోహిణిని తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అది మళ్ళీ నా ఇంటి గడప ఎప్పటికీ తొక్కదు, తొక్కకూడదు కూడా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అది కాదొద్దా, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది, కలిసి కాపురం కూడా చేశారు. ఇప్పుడు డబ్బు లేదనే కారణం చేత ప్రభావతి పెద్ద కోడల్ని బయటకు గెంటేసింది అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. ప్రభావతి పెద్ద కోడల చేతిలో మోసపోయిందంటే మాట్లాడుకోరా? పెద్ద కోడలు ప్రభావతిని మోసం చేసింది అంటే మాట్లాడుకోరా? ఇప్పుడు బయటే కాదు, ఇంట్లో కూడా నాకు ఎలాంటి విలువ లేదు. మీనా ముందు రోహిణిని ఎప్పుడూ గొప్పదానిలా చూపిస్తూ రోహిణికి ఆ పని ఈ పని చేయమంటూ మీనాని ఎప్పటికప్పుడు తక్కువ చేసి అందరి ముందు మాట్లాడేదాన్ని. ఇప్పుడు మీనా ముందు నేను నోరెత్తగలనా? మీనా ముందు అసలు నాకు మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? మీనా ఈసారి నన్ను ఊరుకుంటుందా? అసలే మనోజ్ చేసిన పనుల్నే ఎప్పటికప్పుడు గుర్తుకు చేస్తూ ఏదైనా దాన్ని అనాలి అంటే అవన్నీ నాకు తిరిగి అప్పచెప్పేది. ఇప్పుడు ఇక మీనా ఇంత పెద్ద అవకాశం దొరికిన తర్వాత అది నాకు విలువని ఇవ్వదు. ఇప్పుడు నా కోడళ్ళ దగ్గర విలువని కోల్పోయాను.
నీ కోడళ్ళు నీకెప్పుడు విలువనిస్తూనే వచ్చారు. నువ్వు భేదాభిప్రాయాలు చూపిస్తూ రోహిణికి అవకాశం ఇచ్చావు. రోహిణి నువ్వు చూపించిన భేదాభిప్రాయాల కారణంగానే డబ్బుందని నిన్ను నమ్మించి మోసం చేసింది. అందువల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే నీకు డబ్బు ఆశ లేకుండా మా అన్నీలాగే ఉండి ఉంటే రోహిణి కూడా తనలాగే ఉండేదేమో. కానీ నువ్వు డబ్బున్న వాళ్ళకి తప్ప డబ్బు లేని వాళ్లకు విలువనివ్వవు. చూడు, మీనాని తక్కువ చేసి చూస్తావు. డబ్బు ఉంది కాబట్టే రోహిణిని, శృతిని నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు డబ్బు లేదని రోహిణిని బయటకు గెంటేశావు. ఇలాంటి భేదాభిప్రాయాలు చూపించినప్పుడే మనల్ని మోసం చేయడానికి అవతల వాళ్ళకి సులువుగా ఉంటుంది అని చెప్పేసి కామాక్షి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కామాక్షి ఎన్ని చెప్పినా సరే ప్రభావతి వినిపించుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఇక్కడ చూస్తే ఇక విషయం తెలుసుకున్న సుగుణమ్మ అయితే మాత్రం ఇక రోహిణి దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చిన సుగుణమ్మ, ఏంటి ఈ పరిస్థితి ఏంటి? నీకు అందుకే ముందు నుంచి చెప్తూనే వచ్చాను, నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి అంటూనే వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? ఇప్పుడు నిన్ను కనుక ఇక్కడ ఎవరైనా చూశారంటే నా కొంప మునిగిపోతుంది. నువ్వు వెళ్ళిపో. ఏంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ గురించి ఆల్రెడీ నిజం తెలిసిపోయింది. ఇంకా తెలియాల్సిందేముంది? నిజం తెలిసింది. నేను కోటీశ్వరాల్ని కాదు అనే విషయం మాత్రమే. నేను ఒక బిడ్డకి తల్లిని అని, నీ కూతుర్ని అన్న విషయం అక్కడ తెలియలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి వెళ్ళడం కారణంగా ఆ విషయం కూడా తెలిసిపోతే ఇక జీవితంలో నేను మనోజ్ని కలుసుకునే అవకాశం ఉండదు. నా కాపురాన్ని నిలబెట్టుకునే ఛాన్స్ కూడా నాకుండదు. అంటే ఏమంటావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇక మీదట నాకు ఫోన్లు చెయ్యొద్దు, పదే పదే నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అంటే ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి ఏంటి? వాడిని నేను చూసుకోగలను. వాడి విషయంలో నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు. అలా అని నువ్వు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే నేను మళ్ళీ దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ దొరకకూడదు. ఇక దొరకను కూడా, జాగ్రత్త పడతాను అని చెప్పేసి రోహిణి ఇంటికొచ్చి ఓదార్చాలి అనుకున్న తన తల్లిని బయటకు గెంటేస్తుంది. సుగుణమ్మ చాలా బాధపడుతుంది. రోహిణి నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్పి అబద్ధాల గోడ మళ్ళీ కట్టాలని చూస్తుంది. కానీ ఆ గోడ నిలబడదు అని రోహిణికి ఇంకా కూడా అర్థం కావడం లేదు. తన కాపురాన్ని నిలబెట్టుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళ మధ్య ఎలాంటి అబద్ధాలకి తావు ఉండకూడదు. అలానే నిజం చెప్పినా కూడా ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రోహిణి చేసిన మోసాలు అలాంటివి. తను చేసిన మోసాల కారణంగానే ఈరోజు తన భవిష్యత్తు రోడ్డున పడింది. తనకి నేను తల్లిగా ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం తన కాపురాన్ని నాశనం కానివ్వను. ఏరి కోరి మనోజ్ని ఎంచుకొని మనోజ్తో కలిసి జీవించడం కోసం ఎన్నో రకాలుగా అబద్ధాలాడి తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రయత్నించింది. తను కూడా చాలా కష్టపడింది. అందుకనే తన కాపురాన్ని ఎలాగైనా సరే నేను నిలబెడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సుగుణమ్మ. కానీ అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేదు. నిజం తెలిస్తే రోహిణిని క్షమిస్తారో లేదో అనే ఆలోచన. కానీ తెలియకపోతే ఈ నిజం మరొకసారి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చింటూ తన కొడుకు అనే నిజాన్ని బాలు మీనా బయట పెట్టేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ రోజు మళ్ళీ రోహిణి ఇంటి నుంచి బయటకు గెంటేయబడుతుంది. ఒకవేళ బలవంతంగా ఎవరో ఒకరు ఒత్తిడి మీద ఆ ఇంటికి ఇప్పుడు రోహిణిని తీసుకుని వెళ్ళిన అలాంటప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పిందని ఇంకెప్పటికీ రోహిణిని తిరిగి రానివ్వరు. కాబట్టి నిజాలు ఒక్కసారి బయటపడితేనే శిక్ష ఒక్కసారితో అయిపోతుంది. పదే పదే శిక్ష అనుభవిస్తే దాని జీవితం దుర్భరంగా మారిపోతుంది. నా కూతురి కాపురం అలా కావడానికి లేదు. ఇష్టపడి తన జీవితాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు ఇష్టపడిన జీవితం నాశనం అయిపోయింది. కానీ రేపన్న రోజు ఖచ్చితంగా వాళ్లకు క్షమించాలి, క్షమించే గుణం రావాలి. అలాగే క్షమించే మనసు వాళ్ళకుంది. పైగా బాలు, మీనా, అలాగే ఆ ఇంట్లో రోహిణి మామగారు చాలా మంచివారు. వాళ్ళు ఖచ్చితంగా రోహిణి పరిస్థితిని అర్థం చేసుకుంటారు. రోహిణి పూర్తి పరిస్థితి తెలిస్తే అర్థం చేసుకుని వాళ్ళ భార్యాభర్తల్ని కలుపుతారు. అది కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఇక విడిపోని బంధంగా ఉంటుంది. ఈ విషయంలో నేను ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించి ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది అని చెప్పి సుగుణమ్మ చాలా ఆలోచించుకుంటుంది. అలా ఆలోచించుకున్న సుగుణమ్మ ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే ప్రభావతి దగ్గరికి మీనా వచ్చి టీ తీసుకోండి అత్తయ్య అని టీ ఇవ్వబోతూ ఉంటుంది. ఏంటే నీకు నేను బాగా అలసైపోయాను కదా? నేనేమన్నాను అత్తయ్య? నేనేమనలేదు కదా.
ఇప్పుడు మిమ్మల్ని మీ పెద్ద కోడలి చేతిలో మోసపోయారని నేనేమైనా అన్నానా? అదుగో అదుగో చూసావా, ఒక్క మాట అనేసరికే నువ్వప్పుడే మొదలు పెట్టేశావు. అయినా మీనా ఏమీ అనకుండానే మీనా మీద ఎందుకు పడతావు? అయినా అంతేలే, నువ్వు దొరికిపోయావు కాబట్టి నిన్నెక్కడ మీనా అవమానిస్తుందని ముందుగానే మీనా మీద విరుచుకుపడుతున్నావు. మీనాని తక్కువ చేసి చూడడం రోహిణి చూసింది కాబట్టే రోహిణి నీ విషయంలో ఇలా ప్రవర్తించింది. డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళను ఇంకొకలాగా చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఇలానే మోసాలు చేస్తూ ఉంటారు. మనం నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళు కూడా మన దగ్గర నిజాయితీగా ఉంటారు. ఆ విషయం నీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. అమ్మావతికి ఆ విషయం అర్థం కాదులే నాన్న. ఆ విషయమే అర్థమై ఉంటే ఈ ఇల్లు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండేది కాదు. వీడు కాపురం ఇలా నాశనం అయ్యేది కాదు. వీడు ఈరోజు మోసపోయిన వాడిలా ఇలా రోడ్డు మీద పడి ఉండేవాడు కాదు. వీడు ప్రతిసారి మోసపోయాడు. బయట ప్రేమించిన అమ్మాయి చేతిలో, అలాగే విల్లా విషయంలో ఇలా రకరకాలుగా వీడు మోసపోతూనే వచ్చాడు. వీడు అనుక్షణం మోసపోవడం వీడికి అలవాటైపోయింది. ఆ మోసాన్ని రోహిణి కూడా అలుసుగా తీసుకుని ఆ పార్లరమ్మ వీడిని మరింతగా మోసం చేసి వీడి భవిష్యత్తుతో ఆడుకుంది. ఇంకా వీడి జీవితంలో నీతి నిజాయితీగా ఉండడం చాలా కష్టమైన విషయం అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. వాడి జీవితం గురించి ఇక్కడ నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడి జీవితం నాశనం అయిపోయింది. వాడి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో నాకు తెలుసు. వాడి జీవితంలో ఇక రోహిణి అనే పాత్ర ముగిసిపోయింది. ఇంకెప్పటికీ రోహిణి వాడి జీవితంలోకి రాదు. ఆ రోహిణికి ఎలాంటి అవకాశం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా రోహిణి పనికిరాదు. ఏంటి, మరొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ అమ్మాయి మాత్రం వీడితో కలిసి కాపురం చేస్తుందని గ్యారెంటీ ఏముంది? ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పదని నువ్వు గ్యారెంటీ చెప్పగలవా? వీడు చేసే పనుల కారణంగానే అవతలి వాళ్ళలో ఉండే నిజాయితీ కూడా నిలబడుతుంది. వీడికి భార్య ఎలాంటిదో తెలియదు. 4 మాటలు చెప్తే ఇక వాళ్ళ బుట్టలో పడిపోవడం మాత్రమే వీడికి తెలుసు. అలాంటప్పుడు వీడిని ఎవరైనా సులువుగా మోసం చేయగలరు. ప్రేమించిన అమ్మాయి, కట్టుకున్న భార్య, మరో వ్యక్తి వచ్చినా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఇక సత్యమైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అందరి చేతిలో మోసపోతున్న తన కొడుకు మనోజ్ని చూసుకుని అలా ఉండిపోతుంది ప్రభావతి. అయితే ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఈలోగానే ఇక సుగుణమ్మ అయితే వెళ్ళాలని అనుకుంటుంది కదా. ప్రభావతి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్న సుగుణమ్మ ఇక ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది. రోహిణి ఫోన్ చేసినా సరే ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి? నువ్వు అవమానించి పంపించేసావు పిన్నిని. పిన్నికి బాధ కలుగుతుంది కదా, అందుకే తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నువ్వు ఎప్పుడు చూసినా పిన్నిని ఇబ్బంది పెడుతూనే వచ్చావు. అలుసుగా ఉంది కదా అని తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానపరుస్తూ వచ్చావు. నువ్వు కనేసి వదిలేసిన నీ కొడుకుని తన ప్రాణంలా చూసుకుంటుంది. తనకి ఓపిక ఉన్నా లేకపోయినా వాడి కోసం తను బ్రతుకుతుంది. అయినా సరే కన్న తల్లిగా తన మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు. నీ విషయాలు ఎక్కడ బయట పడిపోతాయని వాళ్ళని అనుక్షణం దాస్తూ వాళ్ళని బయట ప్రపంచానికి తెలియకుండా చూస్తున్నావు. వాళ్ళకి మాత్రం బాధ ఉంటుందా? చింటూ పెద్దవాడవుతున్నాడు. రేపొద్దున వాడికంటూ కోరికలు అలాగే ఎన్నో ఆశలు ఉంటాయి. వాడడిగే ప్రశ్నలకి పిన్ని దగ్గర సమాధానం కూడా ఉండదు. నువ్వింకా ఎన్నాళ్ళు ఇలా మోసాలు చేస్తూ ఉంటావో అని విద్య అంటూ ఉంటుంది. ఏం చేస్తాను, ఇదంతా నా కర్మ, నా తలరాత అలా తగలబడింది, నేనేం చేయగలను అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే సుగుణమ్మ అయితే ఇక ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది. అలా సుగుణమ్మ ప్రభావతి ఇంటికైతే వస్తుంది. అలా వచ్చేసరికి బాలు ఒక్కసారి, ఏంటమ్మా మీరు ఇలా వచ్చారేంటి, ఏమైంది, చింటూ ఎక్కడున్నాడు, చింటూ ఏడి అని చెప్పేసి అంటూ ఉండగానే, చింటూ స్కూల్లో ఉన్నాడు బాబు. స్కూల్కి వెళ్ళాడా చింటూ? అవును, స్కూల్కి వెళ్ళాడు. చింటూ స్కూల్లో ఉన్నాడు బాబు. మరి మీరు ఇలా వచ్చారేంటి? మీనా కోసం వచ్చారా? మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉండగానే వస్తున్నానండి అని మీనా బయటకు వస్తుంది. మీనా చూడు ఎవరొచ్చారో అని చెప్పి అంటూ ఉండగానే ఇక మీనా బయటకు వచ్చి చూసేసరికి సుగుణమ్మ కనిపిస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చారేంటి, ఏమైంది, అలా ఉన్నారేంటి అని చెప్పేసి మీనా అడుగుతూ ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. నేను మీనా కోసమో బాలు కోసమో రాలేదు, ప్రభావతి గారి కోసం వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుగుణమ్మ అయితే, ఏంటి మా అమ్మ కోసమా, ఏంటి, ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగానే నేను ప్రభావతి గారితో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి,
నాతో మాట్లాడడానికి మీకు మాటలేముంటాయి? నాకు మీకు మధ్య అసలు సంబంధం ఏముందని మీరు అసలు నాతో ఏం మాట్లాడతారు అని చెప్పేసి ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏదో మాట్లాడాలి అంటున్నారు కదా, పాపం ఆవిడకి ఏం అవసరం వచ్చిందో ఏంటో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు కదా. మనకి బాధలున్నాయి, మనం బాధపడుతున్నామని చెప్పేసి వచ్చిన ఆవిడ మీద అలా విరుచుకుపడడం కరెక్ట్ కాదు కదా ప్రభా. అదే కదా నేను అడుగుతున్నాను. అసలు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? అసలు ఆవిడ నాతో ఎందుకు మాట్లాడతారు? ఆవిడకి నాకు పరిచయం ఏంటి? ఆవిడకి బాలు మీనా తెలుసు. బాలు మీనా చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఆవిడకు దత్తత ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మొహం మీదే చెప్పేసింది. ఇంక ఇందులో మాట్లాడేది ఏముంటుంది అని చెప్పేసి ప్రభావతి అడుగుతూ ఉండగానే, అవునమ్మా, నేను మాట్లాడడానికి వచ్చింది చింటూ గురించి, అలాగే రోహిణి గురించి. ఏంటి, రోహిణి గురించా? రోహిణికి మీకు సంబంధం ఏంటి? రోహిణి మీకేమవుతుందని మధ్య వ్యక్తిగా వచ్చారు. అసలు రోహిణి మీకు ఏమవుతుంది? ఎందుకు వచ్చారు రోహిణి గురించి? రోహిణి రోహిణి ఎవరో కాదు, రోహిణి నా కన్న కూతురు అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతారు అందరూ కూడా. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే ప్రభావతి కాళ్ళ మీద పడిపోతుంది. సుగుణమ్మ అయితే, అమ్మ, ముందు మమ్మల్ని క్షమించండి. మేము చాలా పెద్ద తప్పు చేశాము. మేము చాలా రకాలుగా మిమ్మల్ని మోసం చేశాము. నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురు ముందు ఒక పెళ్లి చేసుకుంది, కానీ వాడు చెడ్డవాడు. నేను నా కూతురికి తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశాను. నా పరిస్థితి బాగోక అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడంతో దాని జీవితం మధ్యలోనే ఆగిపోయింది. ఇక అతను లేకపోవడంతో దాని భవిష్యత్తు ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఒక బిడ్డకు జన్మనిచ్చి వాడిని నా దగ్గర వదిలేసి తన భవిష్యత్తు కోసం, తన బిడ్డని పెంచడం కోసం, మా కోసం అది ఈ పట్టణానికి వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. మనోజ్ని చూసి ఇష్టపడింది. తను భవిష్యత్తు అక్కడితో ఆగిపోకూడదని మనోజ్ని పెళ్లి చేసుకోవాలని చూసింది. కానీ ఈలోగా మీకున్న డబ్బు ఆశ కారణంగా డబ్బున్న అమ్మాయిగా, అలాగే మొదటి పెళ్లి అమ్మాయిగా మీకు పరిచయం అయ్యి ఇదంతా చేసింది. ఇదంతా రోహిణి కావాలని చేసింది కాదు. దాని తలరాతని మార్చుకోవడం కోసం, అలాగే మనోజ్ని ఇష్టపడుతుంది కాబట్టి మనోజ్తో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం చేసిన పని మాత్రమే. అంతే తప్ప నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు. తను చేసిన తప్పుల్ని క్షమించి తన జీవితాన్ని తనకి ఇవ్వండి, తన భర్తను తనకి తిరిగి ఇవ్వండి, తనని ఇంట్లోకి రానివ్వండి. నా కూతురు అబద్ధాలు చెప్పి మోసం చేసింది తన భవిష్యత్తు నిలబెట్టుకోవడం కోసమే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం తనకి లేదు. తను కూడా అందరిలాంటి ఆడపిల్లే కదా, ఆశలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు, ఆశలు తన భర్తతో కలిసి ఉండాలని, కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశే తన చేత అబద్ధం చెప్పేలా చేసింది. మనోజు చాలా మంచివాడు. ఇలాంటి అబ్బాయి తన జీవితంలో ఉంటే జీవితం బాగుంటుందని ఆశపడింది అని చెప్పేసి కాళ్ళ మీద పడి చింటూయే ఇక రోహిణి కన్న కొడుకని, రోహిణికి మొదట పెళ్ళైపోయిందని, రోహిణి తన కన్న కూతురన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఈ నిజాన్ని ఇప్పుడు నా కూతురు చెప్పేది కాదేమో మీతో, కానీ అన్ని నిజాలు బయటపడి మళ్ళీ ఈ అబద్ధం ఎప్పటికీ అలానే ఉండిపోతే ఇక ఈ నిజం మీకు తెలిసిన రోజు మరింత తట్టుకోలేరు. ఈ నిజం తెలుసుకున్న తర్వాత నా కూతురు ఏ పరిస్థితులు ఇలా చేసిందో తెలుసుకుంటే మీరు తనని క్షమిస్తారనే ఆశతోనే ఈ నిజాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. నా కూతుర్ని క్షమించండి, నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఎంతగానో వేడుకుంటుంది. రోహిణి చేసిన అన్ని మోసాలు తెలుసుకోవడం ఒక ఎత్తైతే, రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోవడం, అలాగే రోహిణికి ఒక బాబు కూడా ఉండడం, ఇది అతిపెద్ద రహస్యం. ఇక దీన్ని దాచిపెట్టి అన్నిసార్లు సుగుణమ్మ ఇంటికొచ్చిన, చింటూ ఇంటికొచ్చిన, అసలు చింటూ విషయంలో కానీ సుగుణమ్మ విషయంలో కానీ నిజం బయటపడకుండా జాగ్రత్త పడ్డం. అలాగే ఒకసారి దీపావళి రోజు తను చింటూకి ఒక నిప్పురవ్వ వచ్చి పడేసరికి ఎంతో విలవిలలాడుతూ చింటూని తను వెళ్ళి పట్టుకున్న సన్నివేశం, ఇవన్నీ కూడా ప్రభావతికి గుర్తుకొస్తాయి.
అంతగా మోసం చేసిన రోహిణి మోసాన్ని అసలు తట్టుకోలేకపోతుంది ప్రభావతి. రోహిణి డబ్బు లేని అమ్మాయే కాదు, అసలు మొదటి పెళ్లి అమ్మాయి కూడా కాదని, ఒక బిడ్డకి తల్లి, అదనంగా ఒక బాబు కూడా ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ప్రభావతికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. రోహిణి ఆ నిజాన్ని దాచిపెట్టి మళ్ళీ తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ మొత్తం నిజాలు బయటపడిపోయి ఇక వాళ్ళ మధ్య అబద్ధాలు లేకుండా వాళ్ళ జీవితం బాగుండాలని ఆశతో ప్రభావతి కాళ్ళ మీద పడి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది ఇక సుగుణమ్మ. అలా రోహిణి గురించి ఆ కుటుంబంలో మొత్తం అందరికీ నిజాలైతే తెలిసిపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.